ఇంట్లో ఒక పెద్ద కొడుకుతో పోల్చారు. కొడుకుకు దూరమైన తండ్రి ఫీలింగ్ ఏదో కనిపించింది మీలో. ఏంటి స్క్రిప్ట్‌తో అంత ఎమోషనల్‌గా ఎక్కువ జర్నీ ఉండడం వల్లనా? లేదంటే ఆ! అవునన్న. నేను నేను బేసిక్‌గా నాకు వేరే కథలొస్తే ఐడియా రాసుకొని, పాయింట్ రాసుకునేటోడిని. కానీ ఈ కథే నాకు దీన్నే చేయాలి, ఇదే ఇదే అని చెప్పేసి నేను బాగా ఉండేటోడిని. ఇది నాకు చాలా ఇచ్చిందన్న. అనుభవాలు ఇచ్చినాయి, ఏమంటారు, ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, ఏందనేది ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎఫెక్షన్ అట్లున్నది దీంతోని. సో, అందుకని ఏదేమన్నా వాడు వాడు సూపర్ వాడు రాజు రామయ్యనటోడు. నాకు బ్యూటిఫుల్ ఇచ్చిండు. అంత అంటే ఇంత పెద్ద సంస్థానాన్ని పట్టుకొచ్చి నాకు ఇచ్చిండు. తీసుకో ఇక నువ్వు, అంటే నీకు రిలీజ్ కష్టం ఉండదు, నీకు ప్రమోషన్ కష్టం ఉండదు, నువ్వేమనుకున్నావు చేసుకొని చెప్పి మీరు కూడా అన్నారు కదా స్పీచ్‌లో ఆయనకి ఏది కావాలో అది తెచ్చుకున్నాడు అని. అవునన్నా. అంటే ఫైనల్‌గా మీరు అన్నట్టు ఆ ట్రయల్స్‌లో గట్టా అన్నీ సమకూర్చుకున్నట్టే ఉంది కథకి అన్నీ. నిజం. అది ఇవాళ నాకు ఇది లేదే అనుకుని బాధపడితే టక్కున ఏదో ఒక రూపంలో వచ్చేది. ఇంకో మనిషి నన్ను ఇబ్బంది పెడితే ఆ మనిషికి మళ్ళా ఏదో ఒక రూపంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నుంచి ఫోన్ పోయి, లేదు లేదు బోస్ అనుకుందే బాగుంది, అది పెడదాం, లేదు ఇవాళ ఈ ఎక్విప్మెంట్ లేదు, లేదు లేదు అదే ఉండాలని చెప్పి ఏదో ఒక మనిషి, అంటే నా శక్తి సరిపోనప్పుడు ఇంకో ఇంకో మనిషి వచ్చి నాకు ఏడాయేటోడు. ఓకే. అప్పుడు అమ్మ చూడరా అమ్మ అనుకున్నావు. వాడు ప్రతిసారి ఇది గుర్తు తెచ్చేటోడు వాడు. ఓకే. అట్లా నేనున్న నాన్న అనే టైపులా. సో, ఎమోషనల్ అయితే. అదే వాడు బ్యూటిఫుల్ బ్రో వాడు రాజారామయ్య గారు. ఇంకేమో ఇంక అయిపోయింది వాడు. వాడి పని వాడు చేసుకున్నాడు.